ఆ పోలీస్ కార్యాలయం పచ్చగా కళకళలాడుతోంది, నందనవనాన్ని తలపిస్తోంది. అక్కడ ఎటు చూసినా మొక్కలే దర్శనమిస్తాయి. ఇలా ప్రకృతి అందాలతో హరితవనాన్ని మరిపిస్తున్న విశాఖ ఎస్పీ కార్యాలయంపై ప్రత్యేక కథనం. ఇది విశాఖ జిల్లా ఎస్పీ కార్యాలయం. ఇక్కడ అడుగడుగునా పచ్చదనం కనువిందు చేస్తోంది. కార్యాలయం ప్రాంగణంలో 1000కి పైగా మొక్కలను పెంచుతున్నారు. కార్యాలయంలో ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుందని ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ చెబుతున్నారు. మనం మెయింటైన్ చేస్తున్నాము గ్రీనరీ. దీని తర్వాత కూడా చుట్టుపక్కల కూడా మనం మొక్కలు వేసుకుని ఇంకా గ్రీనరీ పెంచుకుంటాము. అది కూడా ఏదైనా ప్రజెంట్ గ్రీనరీ కూడా మెయింటైన్ చేస్తాము. ఇక్కడ వచ్చే ఇది ఒక గ్రీనరీ అంటే మనకి చాలా మంచిగా అంబియన్స్ కనిపిస్తుంది కదా. వచ్చే వాళ్ళకి కొద్దిగా నీడ వస్తుంది, లేకపోతే వాళ్ళు కూడా చెట్టు కింద వస్తారా, అది కూడా మంచి వాతావరణం, మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది కొంచెం విత్ ప్లాంట్స్ అండ్. కార్యాలయాన్ని పచ్చదనంతో నింపేయడానికి సిబ్బంది 4 ఏళ్లుగా కృషి చేస్తున్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రహారీ గోడను కప్పేసేలా చెట్లు పెరిగాయి. సిబ్బంది శ్రమతో కార్యాలయం హరితమయంగా మారింది. ఏఆర్ వాళ్ళు దీన్ని మొత్తం మెయింటైన్ చేస్తారు. అలాగే ఆఫీసర్స్ కూడా రొటీన్ ఉదయం వచ్చినప్పుడు ఒకసారి చూసి ఏ మొక్కల్లా ఉన్న పరిస్థితిగా చూసి, కృష్ణ అని ఒక ఇన్ఛార్జి ఉంటాడు, ఆయన ఈ లుక్ ఆఫ్టర్ ది ఎంటైర్ ప్రెమిసిస్. అతనే కంటిన్యూస్గా ఏ చెట్లు పోయినా ఎక్కడికైనా తేవాల్సి వస్తే రాజమండ్రి కానీ వేరే చోట్ల ఎక్కడైతే మొక్కలు ప్రసిద్ధి ఉంటే అటు తెచ్చి ప్లాంట్ చేసి ఆయన కష్టపడతాడు. డెఫినెట్లీ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ అండి. డెఫినెట్లీ ఇట్ ఈస్ ట్రస్ట్ రిలీజ్. 15 రకాలు ఉన్నాయి సార్ ఇక్కడ. అంటే దగ్గర ఒక 1000 మొక్కలు ఉంటాయి సార్ మొత్తం. తర్వాత ఒక 8 గార్డెన్లు లాన్స్ ఉన్నాయి సార్. తర్వాత సార్ దగ్గర కూడా ప్లాంట్స్ ఎంట్రన్స్లోన బయట కూడా అన్ని వెరైటీ గులాబీ ప్లాంట్ మన మొత్తం టోటల్ సార్ అన్ని మొక్కలు ఉన్నాయి. కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరూ మొక్కల సంరక్షణపై దృష్టి పెట్టారు. ప్రజలకు ఆదర్శంగా నిలిచేలా కార్యాలయాన్ని తీర్చిదిద్దారు.